హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను షేర్ చేసుకోబోయే రెసిపీ ఫిర్ని. దానికి మనం 2 to 3 స్పూన్స్ ఆఫ్ బాస్మతి రైస్ని వాటర్లో సోక్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం 1 లీటర్ ఆఫ్ హోల్ మిల్క్ తీసుకుని మరగపెట్టాలి. ఇంకా మరిగేటప్పుడు అంచున వస్తున్న మీగడంతా తీసుకుని ఆ గిన్నెలో వేసుకోవాలి. కొంచెం మరిగాక ఒక చిన్న కప్పుడు షుగర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం కండెన్స్ మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి షుగర్ ఎక్కువ యూజ్ అవ్వదు, అంటే ఎక్కువ పట్టదు. ఇది మా ఇంట్లో చిన్న బాబు, మా ఫ్లాట్మేట్ వాళ్ళ అబ్బాయి. కొంచెం షుగర్ కూడా కొంచెం పాలల్లో కరిగిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్న బాస్మతి పేస్ట్ ఉంది కదా, రైస్ పేస్ట్, దాన్ని వేసుకుని కలుపుకుంటూనే ఉండాలి. మనం కలపాలి కంటిన్యూస్గా, లేదంటే అడుగంటేస్తుంది లేదా ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఇది కొంచెం సిమిలర్ టు మన బొంబాయి రవ్వే ఉంటుంది, కానీ మనకి వేరే టేస్ట్, టెక్స్చర్ అదంతా వస్తుంది. మన బాస్మతి రైస్ ఫ్లేవర్, అరోమా ఇదంతా డిఫరెంట్ ఉంటుంది కదా. ఎంతైనా ఇండియాలో దొరికినంత నా ఫ్లేవర్ఫుల్ అయితే ఇక్కడ దొరకలేదు. ఐ ట్రైడ్ వెరీ మచ్. తర్వాత మనం కొంచెం అది బాస్మతి రైస్ కూడా వేసిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది అన్న టైంలో ఇంకా లాస్ట్లో మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే హాఫ్ టిన్ కండెన్స్డ్ మిల్క్ యూస్ చేశాను 1 లీటర్కి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యూస్ చేసుకోవచ్చు. మీకు ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే యూ కెన్ యాడ్ మోర్, లేదు మైల్డ్గా కొంచెం నార్మల్గా ఉంటుంది ఓకే అంటే మీరు అలా యూస్ చేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ వేసి మిక్స్ చేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దీనికి మనకి ఫ్లేవర్స్ వస్తాయి. దాని తర్వాత నేను నట్స్ యూస్ చేశాను. క్యాష్యూస్, పిస్తా అండ్ బాదం కొంచెం గ్రేట్ చేసుకుని వేసాను. ఇంక వేసిన తర్వాత తీసి దింపేస్తే మనకు అయిపోతుంది. ఆటోమేటిక్ చల్లగా అయిపోతే చిక్కగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ రెస్పాన్స్ కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. థ్యాంక్ యూ.